హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. కోర్స్ హీరో కంపెనీ నుండి ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత జాబ్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే లివరేజ్ యువర్ కంటెంట్ నాలెడ్జ్ టు ఆన్సర్ హోంవర్క్ క్వశ్చన్స్ అండ్ హెల్ప్ ఓవర్ 20 మిలియన్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు స్టూడెంట్స్ హోంవర్క్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ వైజ్ మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్కి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు పర్ మంత్ వచ్చేసి $1,500 వరకు మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫ్రీ టైంలో ఈ యొక్క వర్క్ని అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి $1,500 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,20,000 వరకు మీరు పర్ మంత్ అయితే అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఆన్సర్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంట్స్ మంత్లీ ఎర్నింగ్స్ ఆఫ్ టాప్ టైర్ ట్యూటర్స్. యాక్చువల్ ఎర్నింగ్స్ మే వ్యారీ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ అనమాట. మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తారో దాని మీద మీకు ఎర్నింగ్ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా ఇన్ని క్వశ్చన్స్కి పర్ డేకి ఇన్ని క్వశ్చన్సే ఆన్సర్ చేయాలని రూల్స్ అయితే లేదనమాట. మీ ఇష్టం అనమాట. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఎ ట్యూటర్ విత్ కోర్స్ హీరో యూ క్యాన్ మేక్ ఎక్స్ట్రా మనీ కనుక చూసుకున్నట్టయితే టాప్ ట్యూటర్స్ ఎర్న్ అరౌండ్ $1,500 ఈచ్ మంత్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్ మ్యాటర్ డొమైన్ అనమాట. మీరు మంత్లీ $1,500 వరకు హ్యాపీగా అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ వెన్ యూ వాంట్ కనుక చూసుకున్నట్టయితే ట్యూటర్ ఆన్లైన్ ఎనీ టైం అనమాట. మీ యొక్క ఫ్రీ టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంటి నుండి. విత్ జస్ట్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు సరిపోతుందన్నమాట. మీకు నో ఆడియో నో వీడియో రిక్వైర్డ్ అనమాట. ఆడియో వీడియో రిక్వైర్డ్ అయితే అవసరం లేదు. మీరు జస్ట్ చాట్స్ ద్వారా మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఒక ఇంటర్నెట్ అండ్ అలాగే కంప్యూటర్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క జాబ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ స్టూడెంట్స్ స్టడీ అండ్ లెర్న్. షేర్ యువర్ ఎక్స్పర్టైజ్ విత్ కాలేజ్ స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ స్టడీ అండ్ సక్సీడ్ ఇన్ దేర్ కోర్సెస్. గ్రాడ్యుయేట్ కాన్ఫిడెంట్ ఇన్ ప్రిపేర్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లయింగ్ టు బీ ట్యూటర్ ఈజ్ ఈజీ. ఇక్కడ క్రియేట్ మీరు ట్యూటర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. మీకు ఆల్రెడీ ఇక్కడ ట్యూటర్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. లేకపోతే ఇక్కడ న్యూగా అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, యూజర్ నేము, పాస్వర్డు. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ యాజ్ ఎ ట్యూటర్ మీద క్లిక్ చేసి మీరు క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ క్వశ్చన్స్ వాట్ ఈస్ ది అడ్వాంటేజ్. స్టూడెంట్స్ ఇక్కడ క్వశ్చన్ అయితే చేస్తున్నారు అనమాట. ట్యూటర్ ఆన్సర్ చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ఇలా ఆన్సర్ చేశారు, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూటర్ కోర్స్ హీరో. అండ్ నెక్స్ట్ వచ్చి బీకమ్ ఏ ట్యూటర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ బికమ్ ట్యూటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సైన్ అప్ యాజ్ ఎ ట్యూటర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. కరెంట్ కాలేజ్, యూనివర్సిటీ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 full years ఆఫ్ కోర్స్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ మాస్టర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ లెవెల్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ ఏ కాలేజ్, యూనివర్సిటీ, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ అబవ్. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ లాంగ్ షుడ్ ఐ ఎక్స్పెక్ట్ టు వెయిట్ బ్యాక్ అబౌట్ మై ట్యూటర్ అప్లికేషన్. మీకు వచ్చేసి మీరు అప్లై చేసుకున్న తర్వాత 1 to 3 days బిజినెస్ డేస్లో అయితే మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది వాళ్ళ నుండి. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ రిక్వైర్డ్ టు ట్యూటర్ ఫర్ ఏ సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆర్ ఆన్సర్ ఏ మినిమమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నో, యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ట్యూటర్ ఫర్ ఏ సర్టైన్ amount of time or answer a minimum number of questions. This is an independent contractor position అనమాట. మీరు అది మీ ఇష్టం అనమాట. ఎన్ని క్వశ్చన్స్కి అయితే మీరు ఆన్సర్ చేస్తారో అంతమంది అయితే మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ టైర్ ట్యూటర్. హౌ మచ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ టు మేక్ యాజ్ ఎ ట్యూటర్. టాప్ టైర్ ట్యూటర్స్ కెన్ ఎర్న్ అరౌండ్ $1,500 per month అనమాట.
సో యాక్చువల్ ఎర్నింగ్ మే వ్యారీ డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తారో సో దాని మీద మీ యొక్క ఎర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్స్ మై లీగల్ రిలేషన్షిప్ టు కోర్స్ హీరో ఇఫ్ ఐ జాయిన్ యాజ్ ఎ ట్యూటర్. సో ఇక్కడ వచ్చేసి బై సైనింగ్ అప్ యాజ్ ఎ కోర్స్ హీరో ట్యూటర్ యూ అగ్రీ టు వర్క్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫ్రీలాన్సర్. మీరు ఇండిపెండెంట్ ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారని అగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ దే ఆర్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ కోర్స్ హీరో అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో యూ కెన్ గెట్ పెయిడ్ ఓన్లీ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్ and have to flexibility and freedom to do this work whenever and wherever you like. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై లింక్ పైన ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసేసి ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ సో వీటన్ని మీద క్లిక్ చేసి సైన్ అప్ యాజ్ ఎ ట్యూటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మీకు వాళ్ళ నుండి 3 to 4 days లేకపోతే వాళ్ళు బిజీగా ఉంటే కనుక 7 daysలో మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళ నుండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. సో మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ మీద మీరు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ యొక్క సబ్జెక్ట్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ అయితే తెలిసి ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. బెస్ట్ జాబ్ అనమాట. సో అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.